ఏదన్నా పద్ధతిగా ఏదైనా నిజంగా గవర్నెన్స్ ఏదైనా సరిగా చెప్తారేమో అనుకుంటే ఒక్కరు కూడా అన్ని ఏందో కాకమ్మ కథలు కాకి లెక్కలు అన్నట్టు ఏందేందో అసలు చెప్తూ ఒక్కరు కూడా సరైన డేటా ఉండదు. ఏ పథకం ఎంతమందికి ఇచ్చారో అని చెప్తారని చూస్తే అది లేదు, ఎంతమందికి మేలు చేశారో అది లేదు. ఎందుకంటే వాళ్ళల్లోనే అభద్రత ఉంది. వాళ్ళకి ఏం చేయలేదని తెలుసు, దాన్ని ఎలా కవరింగ్ చేయాలి, ఏం మాట్లాడాలో వాళ్ళకే స్పష్టత లేదు. కాబట్టి ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చెప్పుకుంటూ అట్లా కాలయాపన చేశారు. కాబట్టి అందుకే డైవర్షన్ పాలిటిక్స్ ఫస్ట్ నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ మీదే ఈ 2 సంవత్సరాలు కూడా నెట్టారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం తీసుకురావడము, ఆ అంశం గురించి రకరకాలుగా దాన్ని ప్రజల్లోకి ఆ ఫాల్స్ అంశాలని రకరకాలుగా ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక దాంట్లోనే కాలయాపన చేస్తూ వచ్చారు. ఎప్పుడు చూడు మా జగనన్న గురించి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, మా జగనన్న పాలన గురించి బురద జల్లడము, దాని మీద ఏదో ఒకటి తీసుకురావడము, అది ప్రజల్లోకి ఫాల్స్ గా నెరేటివ్ పంపించాలనేటువంటి ఒక ప్రయత్నము. ఇక ఏమంటే ఇలా రెడ్ బుక్, ఇక ఇదే వాళ్ళ గవర్నెన్స్.